నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మద్యం, ఇసుక, భూదందాల డబ్బుతో ఓట్లు కొనే ఎత్తులో జగన్. పెడన సభలో చంద్రబాబు ఆరోపణ. ప్రజలను గెలిపించడమే తమ లక్ష్యమని వెల్లడి. పెడన ఎమ్మెల్యేపై పవన్ ఘాటు విమర్శలు. సొమ్ము చేతిలో పడకుండా ఏ పని చేయరని ఆరోపణ. అధికారానికి రాగానే తగిన శిక్ష పడేలా చూస్తామని ప్రకటన. సీఎంపై దాడి కేసులో పోలీసుల అదుపులో 6. స్టేషన్ వద్ద బంధువుల ఆందోళన. బోండాను ఇరికించే కుట్ర చేస్తున్నారని తెలుగుదేశం ఆరోపణ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రేపే ఎన్నికల నోటిఫికేషన్. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల ప్రక్రియ. మే 13న ఇరు రాష్ట్రాల్లో పోలింగ్. కాంగ్రెస్ ను ముట్టుకుంటే భారాసను పునాదులతో పెకిలిస్తామన్న కోమటిరెడ్డి. లోక్సభ ఎన్నికల తరువాత గులాబీ దళం దుకాణం మూతపడుతుందని వ్యాఖ్య. కాంగ్రెస్ వస్తూనే తెలంగాణలో నీటి కష్టాలు మొదలయ్యాయన్న హరీష్. భారాస 10 ఏళ్ల పాలనలో ఏనాడు ప్రజలు ఇబ్బంది పడలేదని స్పష్టీకరణ. దేశంలో కన్నుల పండుగ శ్రీరామనవమి వేడుకలు. అయోధ్యలో బాలరాముడికి తిలకం అద్దిన సూర్యుడు. భద్రాచలంలో అంగరంగ వైభవంగా కళ్యాణం. సానుభూతి రాజకీయాలను ఈసారి ప్రజలు నమ్మబోరని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన, భాజపా కలిశాయని పెడన సభలో వెల్లడించారు. కల్తీ మద్యంతో ఆడపడుచుల తాళిబొట్టును తెంపేస్తున్న జగన్ భయపడేలా ప్రజలు తీర్పు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పెడన ఎమ్మెల్యే దోపిడీని అరికట్టి ప్రజల కోసం త్రికరణ శుద్ధిగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ప్రజాగళం యాత్రలో భాగంగా పెడనలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భాజపా నేతలతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వైకాపా సర్కార్పై ఇరువురు నేతలు విమర్శలెక్కుపెట్టారు. భీమవరం నుంచి పిఠాపురం మారానని జగన్ చాలా బాధపడుతున్నారని పవన్ ఎద్దేవా చేశారు. పార్టీ అభ్యర్థుల్ని వైకాపా ఎందుకు మార్చిందో చెప్పాలని ప్రశ్నించారు. మద్య నిషేధం చేస్తానని చెప్పి జగన్ సారా వ్యాపారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కల్తీ మద్యం తాగి 18 ఏళ్లకే యువత తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక దోపిడీదారులు అందరినీ శిక్షిస్తామని పవన్ ప్రకటించారు. జగన్కి ఒకటే చెప్పదలుచుకున్నాం. క్లాస్ వార్ అంటే ఏంటి? డబ్బున్నోడు పేదవాడిని దోచుకోవటం. ఎవరిని దోచుకున్నారు? జగన్ పేదవాళ్ళని దోచుకున్నారో మేము పేదలకు అండగా నిలబడ్డామో మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ ఎమ్మెల్యే దోపిడీ నేను పోయినసారి జనవాణి కార్యక్రమానికి వచ్చినప్పుడు పాస్బుక్ కావాలంటే 10,000 రూపాయలు ఇవ్వాలంట. కొత్త పాస్బుక్ కావాలంటే, చేపల చెరువు తవ్వుకోవాలంటే 1.5 లక్షల రూపాయలు లంచం ఇవ్వాలి. చేపల దాణా షాప్ పెట్టాలంటే 2-3 లక్షల రూపాయలు ఇవ్వాలి. మోటార్ కూడా ఆయన చెప్పిన షాపుల్లోనే కొనాలి. ఎమ్మెల్యే కనీసం మన పెడలకి డ్రైనేజ్ చేయలేకపోయాడు, కానీ నోటిని డ్రైనేజ్గా వాడుకునే వాడికి డ్రైనేజ్ ఏం క్రియేట్ చేయగలడు? చాలా బాధ కలిగింది. ఈయన ఇంటి ముందు నుంచి ఎవరైనా నమస్కారాలు పెట్టాలండి. నమస్కారాలు పెట్టకపోతే గంజాయి కేసులు పెట్టాడు జన సైనికుల మీద. ఎన్నికలపై ఇప్పటివరకు వచ్చిన సర్వేలన్నీ కూటమికి అనుకూలంగా ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. గతంలో కోడికత్తి, గొడ్డలి డ్రామాలు ఆడిన జగన్ ఇప్పుడు గులకరాయి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రజల్ని గెలిపించేందుకే 3 పార్టీలు కలిశాయని వివరించారు. పెడనకు పరిశ్రమలు తీసుకువస్తామని, ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. బందర్ పోర్టు వస్తే స్థానిక యువతకు ఇక్కడే ఉపాధి వస్తుందని చంద్రబాబు చెప్పారు. నా మీద రాయి వేపిస్తావు, పవన్ కళ్యాణ్ పైన రాయిలు వేయించారు. మా మీద వేసిన రాళ్లు దొరికాయి. ఈ డ్రామా రాయుడి మీద వేసిన రాయి దొరికింది ఆ తమ్ముళ్ళు ఇంతవరకు. ఏంటి రహస్యం? అది జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకాలు. పరదాలు కట్టుకొని తిరిగి ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మద్యం డబ్బులు, ఇసుక డబ్బులు, భూదందాలపైన దోచేసిన డబ్బులు పెట్టి మళ్ళీ మిమ్మల్ని కొనాలని ఆలోచిస్తున్నారు. నేను అడుగుతున్న డబ్బులకు అమ్ముడుపోతారా మీరని అడుగుతున్నా. ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా దగ్గర డబ్బులు లేదు, నీతి ఉంది, నిజాయితీ ఉంది, నిస్వార్థం ఉంది. మళ్ళా మీ జీవితాల్లో వెలుగు తెచ్చే సామర్థ్యం మాకుందని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ఉద్దండరాయుని పాలెలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని వైకాపా ప్రభుత్వం అడవిలా మార్చేసింది. రాజధాని నిర్మాణం, బృహత్ ప్రణాళిక, అమరావతి నవనగరాల రూపురేఖలు వివరించేలా ఏర్పాటు చేసిన మినియేచర్ ప్రదర్శనశాలను జగన్ సర్కార్ సిఆర్డీఏ యంత్రాంగం గాలికి వదిలేసింది. అసాంఘిక శక్తులు ఆ ప్రదర్శనశాలను ధ్వంసం చేశాయి. కళాకాంతులతో ఉండాల్సిన ప్రాంతాన్ని వైకాపా సర్కార్ కక్షగట్టి శ్మశానంలా మార్చిందని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు రోడ్లే దోషమైపోయినాయి. ఉన్న బిల్డింగ్లు కూడా గోళ్ళ బగలు కొట్టి కూడా ఎత్తుకుపోయారండి. రోడ్లు దోముకుపోయారు మొత్తం కంప్లీట్. ఇప్పుడు పెట్టింది 10,000 కోట్లు అయితే 2,000 కోట్లు దోషేశారు. అలాని దొంగలకైతే అనుమతి ఉంది. వాళ్ళు వచ్చి పగల కొడటానికి మీరు పగల కొట్టుకుంటారు, ఆ మ్యూజియం మొత్తం రాజధాని మ్యాప్ మొత్తం కూడా చెడగొట్టంటారు అని చెప్పేసి పోలీసులు దొంగలకు అనుమతి ఇచ్చారు. మేము శుభ్రంగా ఈ మ్యూజియం కాపాడుకోవడానికి మాకు అనుమతి ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మన సిఆర్డీఏ కమిషనరు కలిసాం, పోయి మాకు ఓవరాల్గా అమరావతిని చంపేయండి అని చెప్పాడు. ఆ విధంగా ఆయన డైరెక్ట్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు మాకు. ఆయన పేరు మనం చెప్పడం భావ్యం కాదు. కాంగ్రెస్ పార్టీని తమని ముట్టుకుంటే భారాసను ఆ పార్టీ కార్యాలయాన్ని పునాదులతో పెకిలిస్తామని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనమవుతుందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రి ఎన్నికల తర్వాత భారాస దుకాణం బంద్ అవుతుందని జోస్యం చెప్పారు. కవిత అరెస్టుతో కేసీఆర్, కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి ఆక్షేపించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపా మధ్యనే పోటీ ఉందని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. 12-13 సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుందని, భారాసకు ఒక్క సీటు సైతం రాదని తేల్చి చెప్పారు. పార్టీ కూడా ఓటేస్తారా? ఒక్క సీటు రాదు. 12-13 సీట్లు పెట్టుకున్నాం. 15 మిషన్ మా టార్గెట్. ఇలా పార్లమెంట్లో గెలుస్తున్నాం. ఆ తర్వాత 3 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది. ఆయన అట్లా మాట్లాడుతుంది కాబట్టి వాళ్ళు ఏం కుట్రలు చేస్తున్నాం నాకు తెలిసిపోద్ది. కవిత జైల్లోకి పోయేసరికి మెంటల్ అయింది. నీ బిడ్డని బెయిల్ తెచ్చుకునే ఉపాయం చేసి ఈలో కూడా నువ్వు నీ కొడుకు జైలుకి పోతే మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ అనుకున్నాం ఒకటి చెల్లపల్లి జైల్లో కడదామంటే అది సరిపోనట్టుంది. ఎందుకంటే ఈ రావులందరూ పోతట్టున్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట ఇస్తే మర్యాద దక్కదని చెప్పి సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నాం. పంటలకు సాగునీరు ఎలాగూ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ప్రజలకు గొంతు తడుపుకోవడానికి మంచినీళ్లైనా ఇవ్వాలని మాజీ మంత్రి బారాస ఎమ్మెల్యే హరీష్ రావు కోరారు. తెలంగాణలో తాగునీటి కష్టాలపై ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ పెట్టారు. తెలంగాణ గొంతెండిపోతోందన్న హరీష్ గుక్కెడు మంచినీళ్ల కోసం ప్రజలు రోడ్డెక్కుతున్నారని తెలిపారు. ఖాళీ బిందెలతో ధర్నాలు చేస్తున్నారని, ట్యాంకర్ల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని వివరించారు. గత కాంగ్రెస్ పాలనలోని నీటి కష్టాలు మళ్లీ మొదలైనట్లు గుర్తు చేశారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఇలాంటి దృశ్యాలు ఎప్పుడూ కనిపించలేదన్న ఆయన మారుమూల తండాల్లో మిషన్ భగీరథ జలధార సమృద్ధిగా వచ్చేదన్నారు. ప్రజలకు మంచినీరు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సహా దేశవ్యాప్తంగా 4వ విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాలకు రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ విడత 9 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలోని 96 లోక్సభ స్థానాలకు మే 13న పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్లోని 25 ఎంపీ సీట్లు, 175 శాసనసభ స్థానాలు, తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు రేపే నోటిఫికేషన్ రానుంది. 4వ విడతలో ఉత్తరప్రదేశ్లో 13 ఎంపీ సీట్లు, మహారాష్ట్రలో 11, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్లో 8 చొప్పున, బీహార్ 5, జార్ఖండ్, ఒడిశాలో 4, జమ్మూ కాశ్మీర్లోని 1 లోక్సభ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఒడిశాలో 4వ విడత ఎన్నికలు జరిగే 4 లోక్సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా మే 13నే పోలింగ్ నిర్వహించనున్నారు. 4వ విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉంది. మే 13న పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఫలితాలు వెల్లడిస్తారు. సార్వత్రిక సమరంలో తొలి అంకానికి రంగం సిద్ధమవుతోంది. మొత్తం 7 విడతల పోలింగులో తొలి విడత ప్రచారానికి నేటితో తెరపడగా ఈ నెల 19న ఓటింగ్ జరగనుంది. ఈ విడత పోలింగ్ జరిగే 102 స్థానాల్లో కొద్ది రోజులుగా హోరెత్తిన మైకులు మూతపడ్డాయి. తమిళనాడు, ఉత్తరాఖండ్ సహా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని స్థానాలకు ఈ విడతే పోలింగ్ పూర్తి కానుంది. ఇందులో అత్యధికంగా తమిళనాడులో 39, ఉత్తరాఖండ్లో 5, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో 2, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కో స్థానానికి ఈ నెల 19న పోలింగ్ జరగనుంది. ఈ విడతలో యూపీలోని 8, బీహార్లో 4, పశ్చిమ బెంగాల్లో 3 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. అస్సోంలో 5, ఛత్తీస్గఢ్లో 1, మధ్యప్రదేశ్ 6, మహారాష్ట్ర 5, రాజస్థాన్ 12, జమ్మూ కాశ్మీర్లో 1 నియోజకవర్గానికి ఈ నెల 19న పోలింగ్ నిర్వహించనున్నారు.
మోదీ గ్యారంటీ ఇప్పుడు దేశమంతా వ్యాపించిందని, అందుకు ఈశాన్య రాష్ట్రాలే సాక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కాంగ్రెస్ ఈశాన్య రాష్ట్రాలను సమస్యలోకి నెడితే తాము అవకాశాలకు కేంద్రంగా మార్చినట్లు తెలిపారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అస్సోంలోని నల్బరీ సభలో పాల్గొన్న మోదీ కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. హస్తం పార్టీ వేర్పాటువాదానికి బీజం వేస్తే తాము శాంతి భద్రతల కోసం ప్రయత్నించినట్లు చెప్పారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేయలేనిది తాము 10 ఏళ్లలో చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. దేశంలోని 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించనున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. कि आप जो मेरे भाई बहन हैं, अपने बुजुर्ग माँ बाप की सेवा करते हैं, अब मोदी ने तय किया है, मोदी ने गारंटी दी है कि आपके परिवार में 70 साल की ऊपर के जितने भी बुजुर्ग हैं, उनकी बीमारी, उनके इलाज की चिंता ये आपका बेटा मोदी करेगा। इन बुजुर्गों को आयुष्मान योजना के तहत 5 लाख रुपए तक के मुफ्त इलाज की सुविधा मिलेगी। इसमें भी बिना भेदभाव उनकी इलाज की चिंता मोदी करेगा और उससे आपके पैसे बचेंगे। లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 150 సీట్లకే పరిమితమవుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్తో సమావేశమైన రాహుల్ యూపీలో కూటమి ప్రచారంపై చర్చించారు. తర్వాత మాట్లాడిన అఖిలేష్ ప్రస్తుత ఎన్నికల్లో ఇండియా కూటమి ప్రజలకు ఆశాకిరణంలా కనిపిస్తోందని అన్నారు. పంటలకు మద్దతు ధర లభించిన రోజే రైతులకు నిజమైన సంతోషమని పేర్కొన్నారు. అప్పుడే దేశంలో పేదరికం తగ్గిపోతుందన్నారు. అనంతరం మాట్లాడిన రాహుల్ గత 10 ఏళ్లలో అదానీ లాంటి బిలియనీర్లకే మోదీ సర్కార్ బాసటగా నిలిచిందని, ఉద్యోగ కల్పనను విస్మరించిందని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చాక ఉపాధి కల్పనకే తమ ప్రథమ ప్రాధాన్యమన్న రాహుల్ అందుకు ప్రణాళికలను మేనిఫెస్టోలోనే చెప్పినట్లు గుర్తు చేశారు. పారదర్శకత కోసమే ఎన్నికల బాండ్లు తెచ్చినట్లు మోదీ చెబుతున్నది నిజమైతే సుప్రీంకోర్టు వాటిని ఎందుకు రద్దు చేసిందని ప్రశ్నించారు. मैं सीट्स का प्रेडिक्शन तो नहीं करता हूं, जनरल बात कह सकता हूं। बीजेपी को मुझे लग रहा था 15-20 दिन पहले 180 तक जाएंगे, अब मुझे लग रहा है 150 तक जाएंगे। हर स्टेट में हमें रिपोर्ट मिल रही है कि हमारा चुनाव इंप्रूव कर रहा है और अंडर करंट। जहां तक गठबंधन की बात है, यूपी गठबंधन की बात है, बड़ा पावरफुल गठबंधन है, बहुत अच्छा परफॉर्मेंस होगा हमारा उत्तर प्रदेश। దుబాయ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా పడిన జోరు వానలకు రహదారులు చెరువులను తలపించగా వాహనాలు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి. చాలా చోట్ల చెట్లు విరిగిపడి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిత్యం రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి వరద నీరు చేరింది. రన్వేపై మోకాలి లోతు నీరు చేరగా అన్ని సర్వీసులను దారి మళ్లించారు. వర్షాల కారణంగా భారత్ దుబాయ్ మధ్య 28 విమాన సర్వీసులు రద్దయ్యాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చరిత్రలో ఇదే అతిపెద్ద కుంభవృష్టి అని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. దుబాయ్లో ఏడాదిలో సగటు వర్షపాతం 9.5 సెంటీమీటర్లు కాగా 24 గంటల్లో 14.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. క్లౌడ్ సీడింగే ఈ వర్షాలకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమన్లోనూ వర్షాలు కురవగా ఒమన్లో ఇప్పటివరకు 19 మంది చనిపోయారు. సీఎం జగన్పై రాయి దాడిలో విజయవాడ సింగ్ నగర్ ఒడ్డెర కాలనీకి చెందిన 6గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రహస్యంగా విచారిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో 2 మేజర్లు కాగా మిగిలిన 4 మైనర్ బాలురు. పోలీసులు తమ వారిని అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. 2 రోజులవుతున్నా వారి ఆచూకీ చెప్పడం లేదని తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అక్రమంగా తమ పిల్లల్ని ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారని ఒడ్డెర కాలనీ వాసులు విజయవాడ సిపి కార్యాలయం ముందు ఆందోళన చేశారు. తమ పిల్లల్ని చూపించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో పోలీసులు తీసుకెళ్లిన దుర్గారావు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబాల ఆందోళనతో పోలీసులు వారిని తీసుకువెళ్లి ఏసీపీతో మాట్లాడించారు. నిజ నిర్ధారణ జరిగాక తమ వారిని పంపిస్తామని ఏసీపీ డిఎన్వి ప్రసాద్ చెప్పారంటూ ఒడ్డెర కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మరి మా బాబు మాకు కావాలి కండి, పిల్లలు చూడు మేము ఎట్లా అల్లాడుతున్నాము, ఏమైంది కూడా మాకు తెలవట్లేదు సార్. మేమేం చెప్పుకోము చెప్పు. మా డాడీ మాకు కావాలి, మేము రాత్రి నుంచి అన్నం నెల పడుకోలేదు కూడా. మా డాడీ పోలీస్ స్టేషన్లో ఉన్న టీ తాగుతుంటే వ్యాన్ వచ్చి తీసుకెళ్ళిపోయింది మా డాడీని.
ఎన్నికల్లో ఓటమి భయంతో తెలుగుదేశం నేతలపై వైకాపా కుట్రలకు పాల్పడుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాను సీఎంపై దాడి కేసులో ఇరికించే కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. తప్పు చేసే అధికారులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నిందితులంటూ ఒడ్డెర కాలనీకి చెందిన యువకులను, మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, దీనిపై ఆ కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయని చంద్రబాబు అన్నారు. సానుభూతి కోసం చేసిన గులకరాయి డ్రామాలో బీసీ బిడ్డను బలిచ్చేందుకు జగన్ రెడ్డి కుట్ర చేశారని తెలుగుదేశం ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. కోడికత్తి డ్రామాలో దళిత బిడ్డను జైలు పాలు చేశారని, ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన సతీష్ అనే అమాయకపు యువకుణ్ణి ఇరికిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎంపై దాడి కేసులో బోండా ఉమామహేశ్వరరావును ఇరికిస్తున్నారని డీజీపీ, ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు తెలుగుదేశం నేత వల్ల రామయ్య ఫిర్యాదు చేశారు. గులకరాయి డ్రామాలో పాత్రధారులుగా మారిన పోలీసు అధికారులపై కూటమి ప్రభుత్వం వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి హెచ్చరించారు. ఒక్కసారి పొరుగు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి గుర్తు చేసుకోండి. కొంతమంది ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారు. అక్కడ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఈ రోజున తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు విదేశాల్లో. రేపు మీ పరిస్థితి కూడా అదే. మిస్టర్ కాంతిరాణా టాటా, మిస్టర్ సీతారామాంజనేయులు, రేపు మీ పరిస్థితి కూడా అదే కాబోతూ ఉంది. ఖచ్చితంగా ఈ గులకరాయి డ్రామా పైన సిబిఐ ఎంక్వైరీ వేస్తాం. ఏ ఒక్క అధికారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మరోవైపు ఒడ్డెర యువకులను పోలీసులు తీసుకువెళ్లడంపై కోడికత్తి కేసు శ్రీను తరపున వాదించిన న్యాయవాది అబ్దుల్ సలీం ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద రాత్రి నుంచి తమ పిల్లల కోసం వేచి చూస్తున్న బాధిత కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. బాధితుల తరపున సెర్చ్ వారెంట్ వేయనున్నట్లు ప్రకటించారు. సార్, కోడికత్తి కేసు ఈ కేసు సిమిలర్గా ఉంది సార్. అది బాహుబలి 1 ఉంది, ఇది బాహుబలి 2 ఉంది. దీంట్లో ఏం తేడా ఉండదు. జగన్మోహన్ రెడ్డికి బిఫోర్ ఎలక్షన్ ఇటువంటి టాక్టిక్స్ చేసే అలవాటు ఆయనకి తెలుసా. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇన్నోసెంట్గా ఉన్నారు, వాళ్ళని నమ్మించేసి మోసం చేసేసి లబ్ధి పొందాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తారు. ఆ విధంగానే ఆయన ఉంటాడు. కానీ ఆయన బండారం బయట పెట్టాలి విధంగా నేను ఉంటాను. బాధితుల తరఫు నేను నిలబడుతున్నాను. మన సతీష్ ఫాదర్తో మాట్లాడాను, దుర్గారావు బ్రదర్తో కూడా మాట్లాడాను. లీగల్ పోరాటం నేను చేస్తున్నాను. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో వైకాపా నేతలు ఎన్నికల నిబంధనలకు పాతరేస్తున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు నియమావళికి విరుద్ధంగా వైకాపా గుర్తు, అభ్యర్థుల ఫోటో ఉన్న టీ కప్పులను పంపిణీ చేశారు. టీ గ్లాసులపై సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థి అంబటి రాంబాబు, నరసరావుపేట లోక్సభ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ వైకాపా గుర్తు ఫ్యాన్ ఫోటోలను ముద్రించి పట్టణంలోని టీ దుకాణాలకు పంపిణీ చేశారు. ప్రతి టీ దుకాణానికి 200 గ్లాసులు పంపిణీ చేశారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా పంపిణీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం నేతలు పంపిణీ చేసిన వారిపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తెలంగాణలో పోలీసులు కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తున్నారని, తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పట్టించుకోవడం లేదని భారాస ఆరోపించింది. ఈ మేరకు డీజీపీ కార్యాలయంలో భారాస నేతల బృందం ఫిర్యాదు చేసింది. డీజీపీ రవిగుప్తా అందుబాటులో లేకపోవడంతో ఎస్పీకి ఫిర్యాదు అందజేసింది. కాంగ్రెస్ ఫిర్యాదులను వెంటనే స్వీకరిస్తున్న పోలీసులు తమ ఫిర్యాదులను చెత్తబుట్టలో వేస్తున్నారని ఆరోపించింది. ఇటీవల ధర్మపురి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని, భారాస సోషల్ మీడియాకి సంబంధించి సాల్వజీ మాధవరావుపై దాడి చేశారని నేతలు ఆరోపించారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. తెలంగాణలో భారాస ఇప్పటికే తుడిచిపెట్టుకుపోయిందని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ భాజపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన ఉత్తర భారత్లో కాంగ్రెస్ కనుమరుగైపోయిందన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా హస్తం పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. భాజపాను ఎదుర్కొనేందుకు విరుద్ధ పార్టీలు కూటమి కట్టాయన్న లక్ష్మణ్, కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. క్రమేణా ఉత్తర భారతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందో, దక్షిణ భారత్లో కూడా ఆశలు సన్నగిలుగుతా ఉన్నాయి. దేశం మొత్తం మీద కూడా కాంగ్రెస్ తుడిచిపోతా ఉంటే తెలంగాణలో కూడా మినుకుమంటూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు, ఉచితాలు, గ్యారంటీలు అమలు పరచలేక, నెరవేర్చలేక ఇవాళ 4 మాసాలకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆగ్రహాన్ని చవిచూసే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ, కమ్యూనిస్టులు సైతం కూడా ఈ తెలంగాణలో ఒక చీకటి ఒప్పందంలో భాగంగా ఎదురుదాడి చేస్తున్నప్పటికీ ప్రజలు ఆదరించలేకపోతున్నారు.
అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అయోధ్య రాముడి నుదుటిన సూర్యకిరణాలు ప్రసరించాయి. బాలరాముడి నుదుటిపై కనిపించిన సూర్య తిలకంతో భక్తజనం పరవశించిపోయింది. అధునాతన సాంకేతికత సాయంతో ఈ మధ్యాహ్నం 12:04 సమయంలో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై తిలకం వలె 58 మిల్లీమీటర్ల పరిమాణంలో కొన్ని నిమిషాల పాటు ప్రసరించాయి. ఆలయ 3వ అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు, కటకాలతో కూడిన సాంకేతికత సాయంతో ఈ సూర్యతిలకం ప్రదర్శనకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు తరలివచ్చారు. బాలరాముడి నుదుటిపై సూర్య భగవానుడు తిలకం దిద్దిన అపూర్వ ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారంలో ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించారు. అస్సోంలో ర్యాలీ తర్వాత హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆయన ఈ ఘట్టాన్ని తిలకించి భావోద్వేగానికి గురయ్యారు. రామ్లల్లా నుదుటిపై సూర్య తిలకాన్ని చూసి తరించానని, కోట్లాది భారతీయులానే తనకు ఇది ఎంతో భావోద్వేగభరిత క్షణమని ఎక్స్లో మోదీ పేర్కొన్నారు. ఆ సూర్య తిలకం వికసిత భారతం తీసుకునే ప్రతి సంకల్పాన్ని తన దివ్య శక్తితో మరింత ప్రకాశవంతం చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇది మన జీవితాలకు కొత్త శక్తిని తీసుకురావాలని, మన దేశం కొత్త శిఖరాలను చేరుకునే స్ఫూర్తిని అందించాలని కోరుకుంటున్నట్లు ప్రధాని రాసుకొచ్చారు. జగదానందకారకుడు భద్రాద్రి రాములోరి కళ్యాణ వేడుక కన్నుల పండుగగా సాగింది. భద్రాద్రి మిథిలా మైదానంలో కిక్కిరిసిన భక్తజన సందోహం మధ్య ఉదయం 10:30కు మేళతాళాలు, భక్తుల జై జై ధ్వానాల మధ్య కళ్యాణమూర్తులను వేదిక వద్దకు తీసుకొచ్చారు. తరువాత స్వామివారికి ప్రభుత్వం తరపున సీఎస్ శాంతికుమారి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తిరు కళ్యాణానికి సంకల్పం పలికి సర్వ విజ్ఞాన శాంతికి విశ్వక్షేణ ఆరాధన చేశారు. సంప్రోక్షణ తర్వాత యోక్త్రధారణ చేసి సీతారాములకు రక్షాబంధనం కట్టారు. స్వామి గృహస్థ ధర్మం కోసం యజ్ఞోపవితరణ చేశారు. అనంతరం శ్రీరాముడికి సీతమ్మ తగిన వధువని పెద్దలు నిర్ణయించి ఇరు వంశాల గోత్రాలు పఠించారు. స్వామివారి పాద ప్రక్షాళన చేసి మహాదానాలు సమర్పించారు. భక్త రామదాసు సమర్పించిన పచ్చలహారం సహా పలు ఆభరణాలను స్వామి అమ్మవారికి అలంకరించిన తరువాత వేద మంత్రోచ్చారణల మధ్య సీతారాముల శిరస్సుపై జీలకర్ర బెల్లం పెట్టారు. అనంతరం సీతమ్మవారి మెడలో శ్రీరామచంద్రుడు మాంగళ్య ధారణ చేశారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి కమనీయమైన కళ్యాణ వేడుకను చూసి తరించేందుకు ప్రముఖులు తరలివచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ దంపతులు సీతారాముల కళ్యాణోత్సవానికి హాజరయ్యారు. కుటుంబ సమేతంగా వచ్చిన జస్టిస్ నరసింహకు జిల్లా రెవెన్యూ, పోలీస్ అధికారులు, ఆలయ వేద పండితులు సాదర స్వాగతం పలికారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి భీమపాక నగేష్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు రావినాథ్ తిహారీ, శ్రీనివాసరెడ్డి, హరినాథ్ రాములోరి కళ్యాణానికి హాజరయ్యారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. హైదరాబాద్లో శ్రీరాముడి శోభాయాత్ర ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ధూల్పేట సీతారాంబాగ్లోని సీతారామ ఆలయం వద్ద ప్రారంభమైన శ్రీరామ శోభాయాత్ర సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు సాగింది. ఈ మార్గంలో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తుల జై శ్రీరామ్ నినాదాలతో యాత్ర సాగిన వీధులు మార్మోగాయి. బోయిగూడ కమాన్, ధూల్పేట, మంగళహాట్, జాలీ హనుమాన్, పురానాపూల్, జుమేరాత్ బజార్, చుడీ బజార్, బర్తన్ బజార్, బేగం బజార్ ఛత్రి, సిద్దింబర్ బజార్, గాలిగూడ చమన్, గురుద్వారా, పుత్లిబౌలి, కోటి మీదుగా సాగిన ఈ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1000 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ యాత్రలో శ్రీరాముని స్తుతిస్తూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాట పాడారు.
కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 9 రోజులు అత్యంత వైభవంగా సాగే ఈ ఉత్సవాలు ధ్వజారోహణంతో మొదలయ్యాయి. ఈ కార్యక్రమం ద్వారా వేద పండితులు ముక్కోటి దేవతలను స్వామివారి ఉత్సవాలకు ఆహ్వానించారు. తొలి రోజున కోదండరామస్వామి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 22న స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు.